ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. సింహరాశి. ఈ సింహరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు అష్టమ రాహువు, మానసికంగా చాలా చింతలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీకు చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అలాగే సప్తమాధిపతి, 6వ ఇంటిపతి, సప్తమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్తమ దృష్టి ద్వారా మీ రాశినే చూస్తున్నాడు. కాబట్టి చాలా వరకు మానసికంగా, శారీరకంగా, ఇంట బయట మీపై పెత్తనాలతోటి చేసే ఫలితాలని చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. తద్మూలకంగా మీరు ఇంకా దిగజారిపోతారు, మానసికంగా కుంగిపోతారు. నాకెందుకు ఇంత జరుగుతుందనే వైరాగ్యం వస్తుంది. కుటుంబం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లోకు అవుతుంది. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో మీరు ఎంత ప్రేమతో సర్వీస్ ఇచ్చినా ఫ్యామిలీకి ఐడెంటిఫికేషన్ ఉండదు, ఇంకా తిట్టే వాళ్ళే ఉంటారు. అలాగే 2వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఇంట్లో ప్రాబ్లం అనేది, ఉద్యోగంలో ట్రబుల్స్ కావచ్చు, మీ హెల్త్ విషయంలో కావచ్చు, వీటిల్లో కూడా చాలా మేజర్ డిఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంది. మీకు దశమ కేంద్రంలో బృహస్పతి, పంచమాధిపతి, అలాగే అష్టమాధిపతి, ఈయన ఇక్కడ ఉండడం అనేది మీకు పెద్దగా యోగకారకం అయితే కాదు. పిల్లల జీవితానికి ఏవైతే ఎడబాటుగా జరిగాయో అవన్నీ కూడాను నెమ్మదిగా ఒక్కొక్కటి పురోభివృద్ధిలోకి వస్తుంది. కానీ మీకంటూ శని భగవంతుడు మీ రాశిని చూసే విధంగా మీరు చాలా వరకు కోల్పోతారు. అశాంతి అవుతుంది, వైరాగ్యంలోకి దిగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సింహలగ్నం వారికి కేంద్రంలో బుధాతిథి యోగం పట్టింది. 2వ ఇంటిపతి, 4వ ఇంటిపతి, అలాగే మీకు మీ రాశిపతి అయినటువంటి సింహరాశిపతి అయినటువంటి యొక్క రవి చతుర్థంలో బుధాదిత్య యోగంలో ఉన్నారు. కాబట్టి మీరు తలపెట్టిన బిజినెస్ అన్నది సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కొత్త చేంజెస్ చేస్తారు. అవి ఆకర్షణీయంగా, అందంగా మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త తనానికి ఒక పాదం వేస్తారు, ఒక మార్గాన్ని వేస్తారు, అది సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యయాధిపతి వచ్చేసి మీకు సింహరాశి వారికి చతుర్థంలో ఉన్నారు. తల్లిగారి చేత కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు దశమాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి పంచమ భావంలో ఉన్నాడు. అలాగే గోల్డ్, ఇల్లు, ఇలా ఆర్థిక అభివృద్ధి ఇలాంటివన్నీ కలగజేస్తాడు. సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం క్లియర్ అవుతాయి. వారి ఆనందమైనటువంటి భవిష్యత్తును చూసి మీరు ఇంకా చాలా ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీకు సప్తమంలో చూస్తున్నాడు కాబట్టి ముందే చెప్పుకున్నామా. ఇది ఒక సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అలాగే లాభాలు, వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే చేసుకోవాల్సిందే. శనికి ముందు తైలాభిషేకం చేయించండి, లేదా ప్రదక్షిణాలు చేయండి. 27 ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాల చుట్టూ. అలాగే మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బృహస్పతికి శాంతి చేసుకోండి. ఎందుకంటే నా దశమ కేంద్రంలో ఉన్నాడు. మీ యొక్క వృత్తిలో మధ్యలో రైజర్ కావడం, తగ్గడం ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. వర్కర్స్తో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కంక్లూజన్ కుదరాలంటే మీరు శుభ్రంగా కుజుడిని పెట్టుకోవాలి. కుజుడు మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి. ఈయన నీచలో ఉన్నాడు, మీకు వ్యయస్థానంలో ఉన్నారు. తల్లిదండ్రుల మూలకంగా అంటే వాళ్ళకి ఏదన్నా అవుతుందేమన్న మానసిక చింతన కూడా మిమ్మల్ని కుంగదీస్తుంది. నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వర్ణనాతీతంగా ఉంటాయి. వారిని గురించి మీరు ఈ టైంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. రాహు ఉన్నాడు. తర్వాత మీకు అష్టమ స్థానంలోకి సింహరాశి, సింహలగ్నం వారికి శని భగవంతుడు కూడా వెళ్తాడు మార్చిలో. ఆ యొక్క ఎఫెక్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మీ హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామిగా హెల్త్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది. అష్టమ భావంలోకి వెళ్తున్నాడు కదా. అలాగే మీ ఆరోగ్యము, జీవిత భాగస్వామి ఆరోగ్యము, పేరెంట్స్ ఆరోగ్యము, ఈ నలుగురికి జరిగే డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది. కాబట్టి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినడం ఎంతవరకు
ఎంత మంచిదో అది మీరు ఆలోచించి చేసుకోండి. ఆదివారం రోజు 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దేవి ఖడ్గమాల స్తోత్రము, అలాగే కాలభైరవాష్టకం వినటం, నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవటం, అలాగే రాహువుకు శాంతికి మీరు వడమాల హనుమాన్కు శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వేయించటం, దేవుని శరణాగతి పొందినట్లయితే మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఇది కూడా పెట్టుకోలేమంటే ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నిటికంటే ఇంకా ధనం కల్లవారు జపహోమ తపాదులు చేసుకుంటే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సింహరాశి వారు వేసుకోవాల్సినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క పృథ్వీ ముద్ర అంటారు. ఈ ముద్రను ఇక్కడ ఈ ముద్రలో కూర్చొని మీరు చక్కగాను ఆ యొక్క నీలాంబరి రాగాన్ని వింటూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనించినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.